ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయటం లేదు. కొండరెడ్లకు మంచినీరు అందించే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను పట్టించుకునే వాళ్లే లేరు. మాజీ గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే ప్లాంట్ల నిర్వహణ పక్కకు పెట్టారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పాత రెడ్డిగూడెం, బండారుగుంపు, గాండ్లగూడెం, కన్నాయిగూడెం, గోగులపూడితో పాటు తమిళసై గవర్నర్ గా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న పూసుకుంట గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లున్నాయి. భద్రాచలం ఐటీటీఏ పర్యవేక్షణలో 2018లో ఒక్కో మినరల్ వాటర్ ప్లాంట్ 6.5 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశారు. వీటిలో కొండరెడ్ల గ్రామాలైన అశ్వారావుపేట మండలంలోని పాత రెడ్డిగూడెం, దమ్మపేట మండలం పూసుకుంటలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు నిర్వహణ లేక పని చేయటం లేదు. ఈ ప్లాంట్ల నిర్మాణాలను పూర్తయ్యాక గ్రామ పంచాయతీలకు అప్పగించారు. పంచాయతీ బాధ్యతల నిర్లక్ష్యంతో ఇవి 2 ఏళ్లుగా నిరుపయోగంగా మారాయి. వీటిని వాడకపోవడంతో లక్షలు విలువ చేసే ప్లాంట్ల పరికరాలు తుప్పుపడుతున్నాయి. గత 2010లో కట్టారండి. ఇది ఇంతవరకు అది పోయిందని వాటర్ చూసలేదు, మేము ఏం చేయలేదండి. ఒకవేళ వాటర్ వచ్చినా దానివల్ల ఎలాంటి ఉపయోగపడుతుందో కూడా తెలియదు మాకు. బయట వాటర్ ఉబ్బేస్తుందండి. అది తాగి చాలా అనారోగ్యాలు పాలయ్యి 2 చనిపోయారండి. సో ఒకవేళ ఐటీడీ నుండి మా అధికారి ఆయన ఎంతో కొంత సహాయం చేసి ఈ మోటార్ ఏదైనా బాగా చేస్తే మంచిది తాగండి. పాత రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ప్లాంట్ మోటార్ పనిచేయటం లేదు. అప్పటి నుంచి దాన్ని రిపేర్ చేయించలేదు. దీంతో ఆర్వో ప్లాంట్ వినియోగంలో లేకుండా పోవడంతో కొండరెడ్లకు సురక్షితంగా తాగునీరు అందకుండా పోతోంది. కొండరెడ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడంతో వారికి కలుషిత నీరే దిక్కుగా మారింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ కావడంతో ఈ గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, బోర్లపై ఆధారపడుతున్నారు. దీంతో జ్వరం, కామెర్ల బారిన పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ కి రిపేర్లు చేయించి తమకు మంచినీరు అందించాలని కోరుతున్నారు జనం. మాకు ఇక్కడ మినరల్ వాటర్ అనేసి ఐటీడీ నుంచి రావడం జరిగింది. బహుశా ఇదివరకు వచ్చిన తర్వాత మాకు వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ అని పెట్టారు. ఇంతవరకు మాకు వాటర్ సదుపాయం ఏం లేదండి. మాకు ఉన్న మా ఊర్లో బయట వాటర్ పాడి వాటర్ తాగుతున్నామండి. దానివల్ల జనం వచ్చి ఇబ్బంది పడుతున్నాం. స్టార్ట్ చేసి కట్టారు కానండి, ఇందులో మేము ఒక్క చుక్క వాటర్ తాగలేదు. కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. మేము అడుగుతుంటే కరెంట్ లేదమ్మా, పని చేయట్లేదమ్మా అని అంటున్నారు. అక్కడ పక్కన మోటార్ ఉంది. ఆ మోటార్ ఎప్పుడోకప్పుడు పోయిద్ది. పోయిన తర్వాత మేము అక్కడ బోర్ నీరు తాగుతున్నారు. ఆ బోర్ నీరు తాగిన కాండి అందరికీ రోగాలు, జ్వరాలు. ఆర్ఓ ప్లాంట్ల విషయం తమ దృష్టిలో ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే పంచాయతీల నుంచి రిపోర్టు తెప్పించుకున్నామని, ఐటీడీఏ సహకారంతో సాధ్యమైనంత త్వరగా రిపేర్లు చేయిస్తామని చెప్తున్నారు. మన పంచాయతీ సెక్రటరీ గారిని డీటెయిల్ అడిగాను. ఆమె గారు ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇచ్చారు. దానిలో గత 3 నెలల నుంచి కూడా అది పనిచేయడం లేదని చెప్పేసి మేము రిపోర్ట్ ఇచ్చి దాని గురించి పీవైడీ గారి లెటర్ పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ప్రజెంట్ జీపీలో డబ్బులు లేకపోవడం వలన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని రిపేర్ చేయించడం గురించి ఐటీఐ గారి సహకారం తీసుకొని ఒక 2-3 days దాన్ని సెట్ చేసేసి అందరికీ పరిశుభ్రమైన వాటర్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామండి. వానాకాలంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. అనేక ప్రాంతాల నుంచి వరదల్లో కొట్టుకొచ్చిన నీళ్లే తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ల రిపేర్ కి అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.